చూడండి ఆచారాల విషయమే మనం చూద్దాం ప్రియులారా. మరి ఇక్కడ చూడండి వాక్యంలో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ చూసినట్టయితే మరి ఎండుకలు అంటే కత్తరియడం అనేది మరి ఇక్కడ బైబిల్ ఏం చెప్తున్నది అనేది కూడా ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. 2 సామెయలు గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనాన్ని దయచేసి చూడండి. పాత నిబంధన గ్రంథంలో 14:26. తన తల వెంట్రుకలు భారంగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తురుములాయను. చాలండి. ఎవరు ఇక్కడ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే 2 సమూయేలు గ్రంథం ఇతడు ఎవరు? అబ్షలోము. అయితే అబ్షలోముకున్న ప్రత్యేకత ఏంటి? ఎవరు? దావీదు యొక్క కుమారుడై ఉంటున్నాడు అబ్షలోము. ఇక్కడ అబ్షలోము ఇక్కడ చూస్తే సుందరవాడై ఉంటున్నాడు, చాలా సుందరుడు. మరి అంతేకాకుండా ఆయనకి ఏంటంటే ఇలా బలమైన జుట్టు. ఎంతంటే ఇంతవరకు బలమైన జుట్టు ఉండేది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే అబ్షలోము ఏం చేసేవాడు అంటే ఎప్పుడు క్షౌరం చేసుకునేవాడు. మరి ఇక్కడ మనం చూస్తే భారంగా ఉన్నది ఏటేటా చేసేవాడు, క్షౌరం చేసుకునేవాడు. అంటే జుట్టు అట్లా పెరిగేది ఇక్కడ చూస్తే. మరి ఇక్కడ మనం చూస్తే ఏటేటా క్షౌరం చేసుకున్నప్పుడు జుట్టులో మామూలుగా ఏమైపోవాలా? ఎట్లయిపోతాయి? పూర్తిగా అసలు తగ్గిపోవాలి. కానీ అబ్షలోముకి ఏమైనా ప్రియులారా? ఏమైనా చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే అబ్షలోముకి మరి రాజు తూనికను బట్టి 200 తులములు ఆయన. ఏమైనది? 200 తులములు ఆయన. ఇక్కడ ఎవరిది? అబ్షలోము యొక్క జుట్టు ఎట్లాంటి? చాలా పొడిగా. మన దైవజనుడు అబ్షలోము ఉన్నాడు కానీ ఆయనకి జుట్టు లేదు. ఇక్కడ చూస్తే అదే ఉంటున్నారు ఇక్కడ. మరి ఇక్కడ చూడండి చాలా పొడవైన జుట్టు. ఇక్కడ చూస్తే పొడవైన జుట్టు అంతగా ఇక్కడ చూడండి 200 తులం రావడం ఏదైనా చూసినామా? నిజంగా మరి ఇక్కడ చూసినట్టయితే అప్పట్లో ఉన్న ఆహారం జీవించే విధానం అట్లా అయిపోతుంది ఉన్నది. మరి ఈనాడు మనం చూస్తున్నాం ఎట్లా అంటే మరి మహిళలకు కూడా మనం చూస్తున్నాం ఎంత జుట్టు అనేది అంత పొడుగు కూడా లేదు. మా అంటే అంత ఇక్కడ వరకు ఉంటది. మరి అప్పట్లో మేము చిన్న ఉన్నప్పుడు చూసినాము మహిళలకు ఎట్లా ఉండేది? కనీసం కాళ్ళ వరకు ఉండేది. అసలు ఉన్నదాన్ని కూడా కట్ చేసుకుంటారు. ఇప్పట్లో ఆహారం కూడా బలమైన ఆహారం కూడా లేదు. మరి ఇంకా పురుషులకైతే ఇక మనం చూస్తున్నాం అసలు ఇక పూర్తిగా బట్టతలనే అయిపోతుంది. అదే సరే అండి. ఇది అంతా ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ ఏమంటారు ఆరోగ్యం ఉంచుకోవడం అనేది అది మన చేతులు ఉన్నది. అది ఇక్కడ చూస్తే ఆరోగ్యం ఉంచుకొని నీ జుట్టును పెట్టుకోవడం అనేది అది మన చేతులు ఉన్నది. మరి ఇక్కడ మన భారతదేశంలో ఇక్కడ మనము సంప్రదాయ ప్రకారం మనం చూస్తున్నాం. భారతదేశంలో చూడండి పుట్టెంటుకలు అనేది తీస్తే ఏమైతుందంటే ఏమైతుంది? తిరిగి ఆరోగ్యం వస్తాయి అవన్నీ కూడా. మరి యెషయా ప్రవక్త కూడా అన్నాడు మరి ఎంకలను అనేది తీస్తే కూడా మరి ఏమంటారు బలిష్ఠమైన యెషయా ప్రవక్త కూడా ఇక్కడ చెప్పినాడు. ఇక్కడ చూస్తే మరి ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి ఇవి దేశంలో ఉన్న ఇవన్నీ ఒక ఆచారాలు ప్రియులారా, ఆచారాలు ఇవన్నీ ఇక్కడ చూస్తే. మరి ఎండుకలు కత్తిరియడం అనేది ఏదై ఉంటుంది ప్రియులారా? దేని కొరకు? ఆరోగ్యానికి ఇక్కడ చూస్తే. మరి కాకపోతే ఈనాడు మన హేగారు మనకు ఒక విందు చేసి ఒక కృతజ్ఞత అంటే దేవుడు ఇన్ని రోజులు కాపాడండి చెప్పి ఒక కృతజ్ఞతగా మనం చేస్తున్నాం ప్రియులారా. ఇక్కడ చూస్తే మరి ఏదైనా చూడండి ప్రియులారా, వాక్యరీతిగా మనం వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం. లోకరీతిగా కాదు ప్రియులారా, లోకరీతిగా కాదు, వాక్యరీతిగా అనేది మనము నేర్చుకోవలసినది ఉంటున్నాం ఇక్కడ చూస్తే. మరి ఇది దేవుని యొక్క వాక్యంలో ఇవన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉంటున్నాయి ఇక్కడ మనం చూస్తే. మరి దేవుని వాక్యంలో మనం చూసినాం. మరి అబ్షలోము వలె మరి చూడండి ఇంతగా మరి
జుట్టు అనేది ఎదగడం మరి చాలా ఆనందకరమైనటువంటి విషయం. మరి మనందరికీ తెలిసి ప్రియులారా, ముఖ్యంగా మరి చూస్తే స్త్రీలలో చూడండి, స్త్రీలలో మనం చూసినట్టయితే అంటే జుట్టు అనేది ఇప్పుడు ఉండడము అదొక ధన్యత, అదొక మంచిదే ఉంటున్నారు. అంటే లోకరీతికి ఇక్కడ చూస్తే అదే ఉంటున్నారు. ఇక్కడ చూస్తే మరి బైబిల్లోనే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే మరి స్త్రీలు అన్న వారికి మరి చుట్టూ మరి పురుషులు ఎప్పుడైనా కానీ ఇక్కడ చూడండి ఉంచుకోవద్దు. ఇక్కడ చూస్తే ఇవన్నీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఇవన్నీ కూడా రాయబడి ఉంటున్నట్టు చూస్తున్నాం. మరి ఏదేమైనా సరే కానీ ఇప్పుడు మనం ఏం చేయాలా? దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా? దేవుడు చేసిన మేలులను కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. ఇవి లోక సంబంధమైన ఎన్నో ఆచారాలు ఉంటాయి. మరి ఆ ఆచారాలు ఎప్పుడు కూడా మనం చూడండి దేవుని వాక్యాన్ని ఆటంకపరచదు. దేవుని వాక్యాన్ని ఎప్పుడు ఆటంకపరచకూడదు అనేది వాక్యం తెలుస్తున్నాను. కాబట్టి మరి ఈ మాటలు కొన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈ దినమున మనం చూసినట్టయితే కృతజ్ఞత కూడిక అనేది మనం చూస్తున్నాం. మరి అంతేకాకుండా ఇంటలకాల కార్యక్రమం అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదంతా కృతజ్ఞతలో ఒక భాగమైనట్టుగా చూస్తున్నాం. మరి అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించున్నాం. చెప్పబడ్డ మాటలు దీవించి ఆశీర్వదించబడినాక మరి చక్కటి వర్తమానం మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు రాజరత్నం గారు మరియు మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు శ్యామ్ గారు చక్కటి వర్తమానం తెలియపరచండి. అయినా కాకుండా మరి కృతజ్ఞత కోడిక అనేది మనము చెల్లించుకోవాలి. మాట కొలస్సీ 3:17